లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 108వ దావీదు కీర్తన 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, దేవుని వనల మేము శూర కార్యములు జరిగించెదము. దేవుడు అంటున్నాడు, మన దేవుడైన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనం శూరమైన కార్యములనగా గొప్ప గొప్ప కార్యములు మనం చేయగలము. అవి బలమైన కార్యాలు కూడా మనం చేయగలము అంటున్నాడు. ఆ యేసయ్య ద్వారా మాత్రమే నువ్వు నేను ఇవి చూడగలము అంటున్నాను. మనుషుల వలన ఇవి కావు. అందుకని మనుషుల సహాయము వ్యర్థము అంటాడు దేవుడు. మనుషులు చెయ్యరానివి, మనుషులు చెయ్యలేనివి చాలా కార్యాలు మన జీవితంలో ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? దీనివలన మనకి ఎలా మరి ఇది జరుగుతుందా అని కొందరు అనుకుంటారు. కొంతమంది అయితే ఇది జరగదిగా అని దాన్ని వదిలివేసిన వారు కూడా ఉంటారు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో కానీ ఆయన అంటున్నాడు, నేనున్నాను. నీకు కొన్ని గొప్ప కార్యములు, నువ్వు గుర్తించలేనివి, నువ్వు ఊహించలేనివి, నువ్వు చేద్దాం అనుకోలేనివి అనేకమైన కార్యాలు నేను చేస్తాను నీ కొరకు అంటున్నాడు అనమాట కదా. గొల్యాతు దావీదు ఇద్దరిలో గొల్యాతు దావీదికి 3 రెట్లంతా ఎక్కువ బలం ఉన్నవాడు, అలాగే ఆయన ఇంకా ఎక్కువ ఎత్తున్నవాడు, చాలా బలవంతుడు. కానీ దేవుడు ఆయన విషయంలో శూరమైన కార్యములు జరిగించడానికి దావీదుని ఆయన పురుగొల్పి దేవుడు విజయాన్ని ఇచ్చాడనమాట. ఎందుకు అని అంటే ఆయన పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన పక్షంగా నేను నీకున్నాను అని ఆయన వాగ్దానం చేసి ఆయన వెంట వెళ్ళాడు కాబట్టి ఆయన ఆ కార్యాన్ని చేయగలిగాడు అనమాట. ఆ దేశం మొత్తం మీద ఎవరూ కూడా, ఆ రాజ్యంలో ఎవరూ కూడా ఆ గొల్యాతును ఎదిరించలేకపోతున్నారు. కానీ దావీదుకు ఉన్నటువంటి బలం ఏంటంటే దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఈ పని నేను చేయలేనేమో, ఈ పని నా వలన కాదు, ఈ పని నాకు ఎవ్వరు చేయలేరు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నేను చేస్తాను, నువ్వు ముందుకు కదులు అంటున్నాడు. కాబట్టి ఆయన ధైర్యాన్ని పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాడనమాట. నేనున్నాను అంటున్నాడు. నేను శూరమైన, బలమైన, గొప్ప గొప్ప కార్యం నీ వలన, నీ ద్వారా నేను చేస్తాను, నా వలన నువ్వు జరిగించుకుంటా అంటున్నాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. నువ్వు అంటున్నావు ప్రభా, నేను దేవుని వలన, అయ్యా నా వలన మీరు గొప్ప కార్యములు చేయదురు అంటున్నావు. కాబట్టి ప్రభా, అయ్యా మా జీవితంలో ఎంతమంది అయితే నీకు ద్వారా గొప్ప గొప్ప కార్యం ఎదురు చూస్తున్నారు ప్రభా, జీవితాలను మీరు అద్భుతం చేయండి. అయా చేతులు అయా పని పట్టుకొని ప్రభా, ఇది ఎలా జరుగుతుందని అనేక మంది ఎదురు చూస్తున్నారేమో ప్రభా, వారి జీవితాలలో కూడా మీరు అద్భుతం చేసి నడిపించుకొని ఘనత ప్రభావాలు పొందుకొని తండ్రి నీకు వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా యేసయ్య నీ నామంలో ప్రార్థన చేస్తూ ప్రభా యేసయ్య అయా తండ్రి ప్రభా యేసయ్య ఈ కార్యక్రమం చూస్తుండగా వారి జీవితాలలో కూడా గొప్ప కార్యాలు దయచేయండి. రక్షణ, కాపుదల, సమాధానం, ఆరోగ్యము, దీర్ఘాయుష, ఐశ్వర్యం, ఘనత, ప్రభావం వారికి మీరు దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.